సోనీ నా దగ్గరికి ఐ థింక్ ఒక 3 years బ్యాక్ అనుకుంటా ఒకసారి వచ్చింది. నాకు నా బాడీ షేప్ అంత నచ్చట్లేదు డాక్టర్, కెన్ యూ హెల్ప్ మీ విత్ దట్ అని. అండ్ దానికోసం చాలా డిస్కస్ చేసాము అండ్ వీ డిసైడెడ్ తనకి టమీ టక్ సర్జరీ అవసరం అని. కానీ ఎందుకో తర్వాత కనిపించలేదు అండ్ ఐ అజ్యూమ్ బికాస్ చాలామందికి సర్జరీ అనగానే భయపడిపోతారు. సో అలాగే తను కూడా భయపడి రాలేదని. అండ్ ఐ థింక్ ఒక 2 years వీ లాస్ట్ టచ్ విత్ హర్. సడన్గా ఒక 2 months బ్యాక్ అనుకుంటా సోనీకి మళ్ళీ కన్సల్టేషన్ కావాలి అని మా క్లినిక్ వాళ్ళు అపాయింట్మెంట్ బుక్ చేశారు. అండ్ అగైన్ వీ సాట్. సో ఈసారి తను చాలా క్లారిటీతో, మేడం నేను టమీ టక్ సర్జరీ చేయించుకుందాం అనుకుంటున్నాను అని డైరెక్ట్గా వచ్చి చెప్పారనమాట, విచ్ మేడ్ ఇట్ వెరీ ఈజీ. సో దానివల్ల తనకి ద హోల్ ఆల్రెడీ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా రీసెర్చ్ చేసింది ఈ లాస్ట్ 2 yearsలో ఏం చేయాలి, సర్జరీ ఎలా ఉంటుంది, ఇవన్నీ చేసింది కనుక ఇట్ యాక్చువల్లీ మేడ్ మై జాబ్ అ లిటిల్ ఈజీ. బట్ అగైన్ వీ హ్యాడ్ అ డీటెయిల్డ్ కాన్వర్జేషన్. అండ్ ఆ కన్సల్టేషన్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, తను నాకు చెప్పింది, మేడం నా హోల్ జర్నీ ఆఫ్ టమీ టక్ నేను రికార్డ్ చేయాలనుకుంటున్నాను అని. నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్. రికార్డ్ ఏంటమ్మా అంటే, మేడం ఈ 2 years నేను చాలా రీసెర్చ్ చేశాను, నాకు సర్జరీ ఎక్కడ అవ్వాలి, ఎలా ఉంటుంది, దాని కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా, లైఫ్ రిస్క్ ఉంటుందా, ఇవన్నీ చాలా భయాలు ఉండేవి. నేను చాలా రీసెర్చ్ చేశాను, నాకు ఎక్కడ సరైన ఇన్ఫర్మేషన్ ఆర్ వీడియో అంటే ఎస్పెషలీ తెలుగులో నాకు అర్థమయ్యే భాషలో అయితే కనిపించలేదు. సో దానికోసం నా జర్నీ రికార్డ్ చేద్దాం అనుకున్నాను విత్ యువర్ పర్మిషన్ అంది. I thought it was a very bold move and I was quite appreciative of that fact and definitely చేద్దామా. and in fact నేను help చేస్తాను because it will be easier for us to record. తను being a patient it is not so easy for her అని చెప్పాను. So that's how we are here and you are seeing all this. యాక్చువల్లీ టమీ టక్ కోసం నేను ఎందుకు వచ్చాను, నేను ఏం ఫేస్ చేశాను ఇంతకుముందు, ఇవన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. బేసిక్గా మ్యారేజ్ అయిపోయిన వాళ్ళందరికీ ఇది వచ్చిన ప్రాబ్లమే. సో ఆఫ్టర్ నాది డెలివరీ తర్వాత నాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నాకు బెల్లీ వచ్చేసింది, బాగాను టమ్మీ బాగా వచ్చింది. 3 years బ్యాక్ నేను మ్యామ్కి కన్సల్టెంట్ చేశాను, అన్నీ చెప్పాను. మ్యామ్ కూడా మంచిగా సజెస్ట్ చేసింది, అన్నీ చెప్పింది. కానీ దాని తర్వాత ఇంటికి వెళ్ళేసి ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. సో కొంతమంది కొన్ని రకాలుగా నువ్వు జిమ్ చేస్తే తగ్గిపోతుంది, డైట్ చేస్తే తగ్గిపోతుంది, ఇవన్నీ అన్నారు. సో నేను ఇవన్నీ చేశాను. నేను యాజ్ ఏ వర్కింగ్ ఉమెన్గా నేను వర్క్ చేస్తూ, డైట్ చేస్తూ, జిమ్ చేస్తే అన్నీ చేశాను, కానీ నా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గలేదు. సో ఫైనల్లీగా మ్యామ్ దగ్గరికి వచ్చాను. మ్యామ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ నేను సెర్చ్ చేస్తూనే ఉన్నాను లాస్ట్ 3 years నుంచి. సో ఫైనల్గా మ్యామ్ దగ్గరికి వచ్చిన తర్వాత మ్యామ్ మళ్ళీ నాకు చెప్పారు. చెప్పిన తర్వాత ఫైనల్గా రేపు నాకు సర్జరీ. యాక్చువల్లీ ఫోటోగ్రఫీ అండ్ సర్జికల్ ప్లానింగ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్లాస్టిక్ సర్జరీ. ఫోటోగ్రఫీ ఎందుకంటే మనం ముందు ప్రాబ్లం ఫొటోస్ తీసుకుని మనం గోల్స్ ఏంటి, మనం ఎక్కడికి రీచ్ అవ్వాలి ఆ ప్లానింగ్ కోసం ఒక డే ముందు సర్జికల్ ప్లానింగ్ చేయడం వల్ల సర్జరీ అప్పుడు ఎగ్జిక్యూషన్ స్మూత్గా అవుతుంది. ఆ సర్జరీ తలకు డౌట్స్, తనకి ముందు తర్వాత మధ్యలో సర్జరీ ఎలా ఉంటుంది, ఇవన్నీ చాలా డౌట్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ అయిన తర్వాత డేట్ ఫిక్స్ చేశాము, విచ్ ఈస్ గోయింగ్ టు బీ 16th June 2024. సేఫ్టీ ఇస్ ఆర్ ప్రయారిటీ అండ్ ఏ సర్జరీ అయినా సేఫ్గా పేషెంట్కి మంచి ఎక్స్పీరియన్స్తో అవ్వాలంటే మా వైపు నుంచి ఏ రకమైన ఒడుదుడుకులు ఉండకుండా అవ్వాలి. కాబట్టి దానికోసం చాలా టీమ్ వర్క్ అండ్ ప్రిపరేషన్ అవుతుంది. ఆన్ ద మార్నింగ్ ఆఫ్ 16th June 2024 we are all ready for Sony's surgery. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అనెస్థీషియా డాక్టర్ గారు తనతో మాట్లాడి మళ్ళీ ఒకసారి తనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి అనెస్థీషియా ఇద్దాం అనుకుంటున్నారు, తను ఏం ఫీల్ అవుతుంది, ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాక టేకింగ్ హర్ ఇన్ టు కాన్ఫిడెన్స్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ చిన్నదైనా పెద్దదైనా సర్జరీ ఈజ్ అ సర్జరీ. సో ఆ సర్జరీ చేయించుకోబోయే పేషెంట్కి చాలా స్ట్రెస్ ఉంటుంది, చాలా డౌట్స్ ఉంటాయి. సో ఆ టైంలో ఐ థింక్ వీ ఫోకస్ అ లాట్ to give that courage to our patient, especially our anesthetist, because he is going to take care of her through the next 7-8 hours.
ఎందుకంటే పెయిన్ అనేది చాలా పెద్ద ఫోబియా అనమాట ఏ పేషెంట్కి అయినా సర్జరీకి వెళ్ళే ముందు. సో మేము పెయిన్ కంట్రోల్ కోసం ఏం చేద్దాం అనుకుంటున్నావు, హౌ వీ వాంట్ టు కీప్ హర్ కంఫర్టబుల్ అనేది ముందుగానే డిస్కస్ చేయడం వల్ల దే ఫేస్ ద ప్రాసెస్ with lot of trust and positivity which we really require. ఓటీలో కేస్ స్టార్ట్ అయ్యింది అంటే ద స్టార్టింగ్ పాయింట్ ఇస్ సెక్యూరింగ్ అండ్ ఐవీ లైన్, అంటే ఒక ఐవీ క్యాథెటర్ వెయిన్లోకి పెడతారు ఎనస్థీషియా డాక్టర్, అక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు ప్రాసెస్. సో ఈ ఐవీ లైన్లోంచి డ్రగ్స్ ఇచ్చి సెడేట్ చేయడానికి హెల్ప్ చేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ టోటల్ ఇంట్రావీనస్ ఎనస్థీషియా. సిస్టర్స్ చక్కగా అంతా ఫీల్డ్ అంతా రెడీ చేసి పెయింటింగ్ అండ్ డ్రేపింగ్ అంటే స్టెరైల్ చేయడం ఎన్వైర్న్మెంట్ అంతా చేసి రెడీ చేయగానే నేను వాష్ అవుతాను సర్జరీ కోసం. ఫస్ట్ ప్లాన్ ప్రకారం పేషెంట్ ప్రోన్ పొజిషన్ అంటే బోర్లా ఉంటారు. సో బ్యాక్ షేపింగ్ స్టార్ట్ అవుతుంది. దానికి వేజర్ అనే ఎక్విప్మెంట్, వేజర్ అంటే అల్ట్రాసౌండ్ అసిస్టెడ్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్, అంటే ఫ్యాట్ని అల్ట్రాసౌండ్ ఎనర్జీతో కరిగించి దాన్ని ఈజీగా సక్ చేయగలుగుతాం పవర్ అసిస్టెడ్ లైపోసక్షన్తో. సో నేను ఈ మాటలన్నీ వాడుతున్నాను, కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యూజింగ్ ద టెక్నాలజీ. When we adapt to newer and better technologies, we can deliver better results. That's what we at Dr. Sunita Aesthetics do. వేజర్ వాడి ఆ ఫ్యాట్ ఎమల్సిఫై చేసి దాన్ని లైపోసక్షన్ చేసి నేను అనుకున్న షేప్ వచ్చింది అన్నప్పుడు దట్స్ వెన్ that step stops there. సో బ్యాక్ లైపోసక్షన్ అయ్యింది అండ్ ఇప్పటికే సర్జరీ స్టార్ట్ అయ్యి అంటే ఎనస్థీషియా అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 3 to 4 hours అయిపోయింది. సో ఇట్స్ టైమ్ ఫర్ అ బ్రేక్. నేను కూడా నా బ్రేక్ తీసుకున్నాను. ఇనీషియల్ కన్సల్టేషన్ అప్పుడు సోనీ నాతో టమ్మీతో పాటు తనకి కొంచెం బ్రెస్ట్ ఫీడింగ్ అవన్నీ అయినాక బ్రెస్ట్ వాల్యూమ్ తగ్గింది, దానికి కూడా ఏమన్నా చేయగలమా అని నాకు తన కన్సర్న్ చెప్పారు. సో దానికోసం నేను వేరియస్ ఆప్షన్స్ చెప్పాను. అండ్ వన్ ఆఫ్ ది ఆప్షన్ వాజ్ టు యూజ్ ద ఫ్యాట్ దట్ వీ టేక్ ఆఫ్ ఫ్రమ్ హర్ టమ్మీ అండ్ ద బ్యాక్, దాన్ని ప్రాసెస్ చేసి బ్రెస్ట్లోకి ఫ్యాట్ గ్రాఫ్టింగ్ లాగా పెడితే కొంత వాల్యూమ్కి హెల్ప్ చేయొచ్చు అని చెప్పాను. అండ్ షీ వాజ్ కీన్ టు అండర్గో దిస్ ప్రొసీజర్. సో ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద సర్జరీ ఫస్ట్ మనం ఆల్రెడీ ప్రాసెస్ చేసి పెట్టుకున్న ఫ్యాట్ని బ్రెస్ట్లోకి ఫ్యాట్ గ్రాఫ్టింగ్గా చేసాము. అదొక 1/2 hour ప్రొసీజర్ అయింది, బికాస్ ఫ్యాట్ అంతా ప్రాసెస్ చేసి రెడీగా ఉంచారు కనుక. లైపోసక్షన్ ఆర్ లైపోస్కల్ప్టింగ్ అంటే చెక్కడం అనమాట మన బాడీ షేప్ని, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇస్ అబ్డామినోప్లాస్టీ ఆర్ టమ్మీ టక్. దాంట్లో మనం ప్రొసీజర్ స్టార్ట్ చేసాక ఏంటి అంటే బికినీ లైన్ అంటాం కదా, సో లోవర్ అంటే మన బికినీ వేసుకుంటే కనిపించే ఆ లైన్ దగ్గర మనం కట్టిస్తాం అనమాట. దానివల్ల తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా శారీ కట్టుకున్నా ఆ స్కార్ అనేది కనిపించదు. వన్స్ ఆ కట్టించినాక ఆ ఎక్సెస్ స్కిన్ అంటే మనకి లోవర్ బెల్లీలో హ్యాంగ్ అవుతుంది అని తన కన్సర్న్ ఉండింది కదా, ఆ స్కిన్ అంతటిని మొబిలైజ్ చేసి కిందకి జరిపి ఆ ఎక్సెస్ బల్కీ స్కిన్ని తొలగించడం జరుగుతుంది. పైన ఉన్న స్కిన్ని రీడ్రేప్ చేసి తన ఓన్ నేవల్ని మళ్ళీ ఆ స్కిన్లోంచి బయటికి తెచ్చి దిస్ హోల్ ప్రొసీజర్ ఈజ్ టు reshape the abdomen and remove the excess skin. So just finished Sony's surgery. It was a 7-hour long surgery which went really well. I'm so happy with the way it went. So what all did we do? We did 360 degrees liposuction with breast fat grafting because her breasts were deflated after the breastfeeding and also she wanted some volumization of her breast.
So we took the fat out with liposuction and used that fat to graft her breast. And then we did a tummy tuck, and it has come out really well. I'm really hoping that she'll be happy after all this effort. సో నెక్స్ట్ డే అంటే 24 అవర్స్ అయిపోయింది. సోనీ చూడ్డానికి వెళ్ళంగానే హ్యాపీగా పెయిన్ లేకుండా పడుకొని ఉంది. సో ఐ జస్ట్ విజిటెడ్ సోనీ. ఇట్స్ 24 అవర్స్ సిన్స్ హర్ సర్జరీ. సో పేషెంట్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ యా మీరు చూసుంటారు. సో ఐ మేడ్ హర్ సిట్ అప్ అండ్ షీ వాక్డ్ అ ఫ్యూ స్టెప్స్. దట్స్ యాక్చువల్లీ అ లాట్ ఫర్ ద ఫస్ట్ డే. డే 1 లిక్విడ్స్ తీసుకుంటారు. అండ్ డే 2 ఐ థింక్ షీ హ్యాడ్ ఇడ్లీ ఆర్ సంథింగ్. సో ఆల్రెడీ ఫుడ్ కూడా తీసుకుంటా ఉంటుంది. ఆల్రెడీ ఇంకా నేను బాగా నడిచేస్తున్నాను మేడం, వాష్రూమ్ కూడా వెళ్ళొచ్చేసాను నేను ఈరోజు అని చెప్పింది కాబట్టి నెక్స్ట్ డే వెళ్ళిపోతానని అంది. బట్ నేనే ఎందుకైనా ఇట్స్ ఓకే అమ్మా, ఇంకొక రోజు ఉండి వెళ్దు కానీ, ఎందుకంటే నా కేర్లో ఉంటే ఈవెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్, ఓకే బాగున్నారు, దే విల్ బీ ఫైన్ ఆఫ్టర్ దే గో హోమ్ అన్న కాన్ఫిడెన్స్ వస్తే కానీ నేను పంపించాను ఇంటికి. డే 3 షీ వాజ్ ఫైన్. బ్రేక్ఫాస్ట్ చేసింది, చాలా రౌండ్లు వేసేసింది, హాస్పిటల్ కారిడర్లో కూడా నడిచేసింది, అండ్ వాష్రూమ్కి ఎవరు లేకుండా అన్అటెండెడ్గా వెళ్ళింది. సో I've decided to send her home. So day 3 she went back home. వెళ్ళినప్పుడు మటుకు చెప్తాం, ఫాలో అప్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలా హీల్ అవుతున్నారో, ఏం జరుగుతుంది మీకు అనిపించవచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అని, బట్ యాజ్ అ డాక్టర్ ఐ విల్ అండర్స్టాండ్ సమ్ రెడ్ ఫ్లాగ్స్ ఆర్ ఇది కొంచెం కన్సర్నింగ్గా ఉందని. అవి వస్తేనే తెలుస్తుంది కాబట్టి సోనీకి కూడా ఇన్స్ట్రక్ట్ చేశాను, ఐ విల్ సీ యూ అట్ ద ఎండ్ ఆఫ్ 1 week and then every 1 month till you leave the country అని చెప్పి. And that's how we followed her up. నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా సరే నేను మేడం కాల్ చేయడం, తను ఎగ్జాక్ట్లీ ఏం చెప్తుందో అలాగే జరిగిందనమాట. నాకు 4th డేకి కొంచెం నడిచేటప్పుడు పెయిన్ వచ్చినా సరే మేడం చెప్పారు 1 week తర్వాత ఇలా ఉంటుంది, 5 days తర్వాత ఇలా ఉంటుంది అంటే ఎగ్జాక్ట్లీ తను ఎలా చెప్పిందో అలా అయింది. సో 10 days నాకు నడుస్తారంటే నాకు అప్పటికి ఇంకా పెయిన్ ఉంటుందేమో అని అనుకున్నాను, కానీ 10 days నేను బాగానే నడిచేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఇది చేస్తే ఓకే పెద్ద సర్జరీ కదా, ప్రాబ్లం కదా అంటే అసలు ఆ భయమే ఉన్న అవసరం లేదు. ఎందుకంటే అది చేసుకున్న తర్వాత నేను ఓన్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. నేను ఈవెన్ మా ఫ్యామిలీస్ కూడా అసలు వద్దు ఇంత పెద్ద ఆపరేషన్ ఇది అదని చాలా చెప్పారు, కానీ లాస్ట్లో వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. నేను చేసుకున్న తర్వాత నా ఓన్ ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్తుంది ఏంటంటే అసలు ఏం భయం ఉండదు. చేసిన ఒక 3 daysకి కొంచెంగా అనిపిస్తుంది, దాని తర్వాత నీకు మామూలుగా రికవర్ అయిపోతుంది. 10 daysకి హ్యాపీగా వెళ్ళొచ్చు. నిన్ననే షాపింగ్ కూడా వెళ్ళాను. ఒకప్పుడు నేను వేసుకున్న ఏదైనా అన్కంఫర్టబుల్గా ఉన్న డ్రెస్ నేను ఒక డ్రెస్ వేసుకున్నాను, నేను మేడంకి ఈరోజే షేర్ చేసుకున్నాను, అది చాలా బాగుంది ఆ డ్రెస్. ఫర్ us హియర్ మాకు టైమ్ ఇస్ నాట్ అ కన్స్ట్రెంట్. ఈ టైంలో చేసేయాలి, గంటలో చేసేయాలి అనేది ఎప్పుడు లేదు. ఇట్ డజంట్ మ్యాటర్ టైం ఎంత పట్టింది అన్నది కాదు, పేషెంట్కి రిజల్ట్ పర్ఫెక్ట్గా రావాలి. ఆ మోటోతోనే అందరం వర్క్ చేస్తాము.